గోదారి గట్టు మీద రామచిలక అవో పాడుతున్నారు కూడా. ఆయన బాగా చేస్తారు, కామెడీ యాక్టింగ్ చాలా బాగుంటది. సో వెంకటేష్ సినిమా అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఫ్యామిలీ అందరం వెళ్తే బాగుంటది. సాంగ్స్ విన్నారా? రాజమౌళి అంటే డైరెక్టర్ కాబట్టి మేబీ బెస్ట్ సినిమా అనుకుంటున్నా. అంటే పాట చూసి వెళ్తున్నారా సినిమాకి? పాట వల్ల హైప్ వచ్చింది అనమాట అయితే సినిమాకి. అయితే నవరత్నాలు కదా, పండగ కంప్లీట్ అదొక్కటే చూడాలి, వేరేది ఏమవుతుంది, అదొక్కటే ఓన్లీ. బాగానే ఉంటుంది. సంక్రాంతికి దుమ్ము లేపేద్దాం. నెక్స్ట్ నేను మెగా ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్ వెళ్తారు. టైం ఉంటే ఫ్యామిలీతోనూ వెంకటేష్ మూవీ. అంటే ట్రైలర్ చూసారా? డాక్యుమెంటరీ నేను చూడలేదండి. చూడలేదా? కొన్ని దబిడి సాంగ్ చూసారా? అది కూడా చూడలేదు. ఇంకా మీరు థర్డ్ ప్రయారిటీ లేదు ఇంకా. ఓకే రైట్. సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్ళట్లేదు అసలు. ఏ సినిమాకి వెళ్తున్నారో చెప్పండి. మీరు 3 సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాము, డాకు మహారాజు 3 సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి అయితే సినిమాలోకి వెళ్ళాలి. వెంకటేష్ సినిమా అయితే బాగుంటదేమో. ఫ్యామిలీ సినిమాకి వెళ్తారనమాట అయితే. ఫ్యామిలీ సినిమా అయితే అసలు ట్రైలర్ చూసారా మరి? ట్రైలర్ చూసి చెప్తున్నాను. అవునా, ఎలా ఉంది ట్రైలర్? ట్రైలర్ అయితే చాలా బాగుంది. పైగా వెంకటేష్ అంటే కొంచెం ఓల్డ్ హీరోలలో కొంచెం ఆయన బాగా చేస్తారు, కామెడీ యాక్టింగ్ చాలా బాగుంటది. సో వెంకటేష్ సినిమా అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఫ్యామిలీ అందరం వెళ్తే బాగుంటది. సాంగ్స్ విన్నారా? ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? గోదారి గట్టు మీద రామచిలక అవో పాడుతున్నారు కూడా చక్కగా. ఆ సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ లా ఉండేటట్టు ఉంది. మీరు బాగా విన్నారా సాంగ్? సాంగ్ అయితే ఫుల్ విన్నాను. ప్రోమో చూసే చెప్తున్నాను బాగుందని. సంక్రాంతికి అయితే బెస్ట్ సినిమా అని. అంటే సంక్రాంతి 3 సినిమాల్లో సూపర్ హిట్ కొట్టే సినిమా ఏదంటే మీరు చెప్తారు? నేనైతే ఒక్కటే ప్రోమో చూసా, మిగతా రామ్ చరణ్ది కూడా నేను అంత ఐడియా లేదు. మీ ఫేవరెట్ అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా. అంటే పాట చూసి వెళ్తున్నారా సినిమాకి? పాట వల్ల హైప్ వచ్చింది అనమాట అయితే సినిమాకి అయితే. ఇంకేం సాంగ్స్ నచ్చినాయి మీకు? అందులో మీను సాంగ్ ఒకటి వచ్చింది, వెంకటేష్ గారు ఒక పాట పాడారు. అవి విన్నారా? వినలేదు అసలు. వినలేదు అసలు. వెంకటేష్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు? వెంకటేష్ సినిమా ఆడవారి మాటలకు అర్థాలు. అవునా, మీ ఫేవరెట్ హీరో ఎవరు యాక్చువల్గా? మహేష్ బాబు. మహేష్ బాబు గారా? మరి మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రాజమౌళి అంటే డైరెక్టర్ కాబట్టి మేబీ బెస్ట్ సినిమా అనుకుంటున్నా. అదే బాహుబలి రికార్డులు అవి బదులు కొడుతుంది అనుకుంటున్నారా మీ మహేష్ బాబు గారు? ఖచ్చితంగా. అవునా, ఓకే అండి. మీకండి? పోనీ నీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి సంక్రాంతికి వస్తున్నాం అయితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు కదా అని. ట్రైలర్స్ పాటలు కూడా బ్రహ్మాండంగా రమణా గోగులతో పాడిచ్చారు. ఒక పాట చాలా వైరల్ అయింది, మంచి హిట్ అయింది. అది తర్వాత వెంకటేష్ కూడా పాడుతున్నాడు కదా. సో సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక టైటిల్ అయితే బాగుంది కాబట్టి సంక్రాంతికి రిలీజ్ అయితే వెంకటేష్ కూడా ఎక్కువ సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. అతను కూడా ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే మూవీస్ తీస్తాడు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం, అది బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి, ఏ సాంగ్ నచ్చింది మీకు బాగా? అదే ఇప్పుడు మొన్న వైరల్ అయింది కదా, గోదావరి గట్టు సాంగ్ ఉంది కదా, మధుప్రియ రమణ. చాలా బాగుంది, ఎందుకంటే రమణ గోగుల వాయిస్ అల్టిమేట్ కదా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఉర్రూతులు ఇచ్చినటువంటి సింగర్ అతను. సో అతను 18 సంవత్సరాల తర్వాత అనిల్ రావుపూడి డైరెక్టర్ కూడా తీసుకొచ్చి పాటలు పాడించడం చాలా సంతోషంగా హిట్ అయింది. ఆ పాట చూసారు. ఒక్క సాంగ్తోనే సినిమాకి విపరీతమైన హైప్ వచ్చింది. 100% ఆ ఒక్క సాంగ్ కోసం అయినా కూడా పోతారు. 100% వెళ్తారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూర్చొని చూసే మూవీ. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, చూసారా? ట్రైలర్ కూడా చూసాం, బాగుంది. అదే బాగుంది, అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా. వెంకటేష్ సినిమా అంటే ఎక్కువ అవే ఉంటాయి. ఈ మధ్య అనిల్ రావుపూడి కూడా ఎంటర్టైన్మెంట్ గా తీస్తూ చక్కగా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు కాబట్టి సో సంక్రాంతి వస్తున్నాం బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్ లా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్, మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఫన్ లా ఉన్నట్టుంది. గన్ కూడా ఉన్నాయి, ఏదో పోలీసులు ఉంటుంది మధ్య మధ్యలో. సినిమా అంటే కామెడీ, డ్రామా, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్ అన్ని ఉంటాయిగా. నవరత్నాలు ఉంటాయి కదా. నవరత్నాలు కదా. కంప్లీట్ సినిమా అని అనుకోవచ్చు అంటారా? సంక్రాంతి కంప్లీట్ సినిమా ఫెస్టివల్ సంక్రాంతి బ్రహ్మాండం. ఇంకోటి దిల్ రాజు గారు మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళు దావత్తు మటన్ కూర కళ్ళు తాగుతారు,
ఆంధ్ర వాళ్ళు సినిమాలు చూస్తారని అన్నారు, అది కొంచెం ఏదో నెగిటివ్ అవుతుంది, అంత అంత ఏమన్నా ఉండదండి. అంటే అట్లా మాట్లాడకూడదేమో, ఎందుకంటే సినిమాని అన్ని రకాల వాళ్ళు చూస్తారు, అన్ని కులాల వాళ్ళు చూస్తారు, అన్ని మతాల వాళ్ళు చూస్తారు. అంటే తెలంగాణ వాళ్ళని ప్రత్యేకంగా ఇక్కడ వాళ్ళు ఎందుకన్నాడు మరి అలాగా దావత్ అని చెప్పి అంటే అయితే వైరల్ చేస్తాను అంటారు. వైరల్ ఇప్పుడు ఏదైనా మాట్లాడితే సెలబ్రిటీస్ ఏది మాట్లాడినా అది అంటే అది నెగిటివ్ ఏమన్నా ఉన్నదా దాంట్లో? ఏం లేదు మరి, అంత లేదు కదా, ఏం లేదు అంత. అంటే అది సెలబ్రిటీ ఏది మాట్లాడినా తగ్గినా తుమ్మినా వైరల్ చేస్తారు, నెగిటివ్ గా చూస్తారు, చూపిస్తారు. అంటే అది దావత్ అనేది ఒక తెలంగాణ ట్రెడిషన్ అంతే 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 తప్ప దాంట్లో ఏం లేదు. దావత్ అంటే అది ఒక ఎంజాయ్మెంట్ కదా, చేయాలని అన్నారు, అది ఏం లేదు. సినిమాలు తెలంగాణ వాళ్ళకి సినిమాల కంటే కూడా అదే ఎక్కువ అన్న టైంలో మాకు చెప్పారు ఆయన. అట్లేదు మరి, చూడండి ఇక్కడ తెలంగాణలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద సినిమాలు, అవన్నీ ట్రాష్. అంటే వీళ్ళంటే ఒక స్థాయికి వెళ్ళారు కాబట్టి అక్కడ మాట్లాడుతున్నారు. సెకండ్ ప్రయారిటీ ఏ సినిమా అంటారు మీరు? డాకు మహారాజ్ కూడా దాని మీద కూడా బ్రహ్మాండం ఉంది కదా, టాక్ బాగా వస్తుంది. అంటే ట్రైలర్ చూసారా డాకు మహారాజ్? నేను చూడలేదండి. చూడలేదా? చూడలేదు. కొన్ని దబిడి సాంగ్ చూసారా? అది కూడా చూడలేదా? చూడలేదు. ఇంకా మీరు థర్డ్ ప్రయారిటీ లేదు ఇంకా. ఓకే రైట్. మూవీ ఉంది కదా, ఆ మూవీకి వెళ్దామని ట్రై చేస్తున్నాం. ఏంటి ఎందుకు అంత స్పెషల్ వెంకటేష్ గారు? వెంకటేష్ అంటే కామెడీ మూవీస్ ఎక్కువ ఉంటాయి కదా, ఆయన మొదటి నుంచి ఫ్యామిలీ స్టార్, సో ఆయన మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఏం నచ్చింది అంటే ట్రైలర్ చూసారు కదా, ఏమనిపించింది అసలు సినిమా? ఆయన వే ఆఫ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, ఆయన కామెడీ ఇంకోటి ప్లస్ ఆయన ఫైట్స్ బాగుంటాయి. అండ్ సాంగ్ ఒకటి వచ్చింది, అది ఎలా ఉంది మీకు సాంగ్? అది కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది. మరి అంటే సెకండ్ 2 సినిమాలు చూడరా ఇంకా? అది ఒక్కటే చూడాలి, వేరే సంక్రాంతికి వస్తున్నాయి, అదొక్కటే ఓన్లీ. మీరు సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తున్నారు? గేమ్ చేంజర్. ఏంటి ఎందుకని మీరు రామ్ చరణ్ ఫ్యానా? రామ్ చరణ్ ఫ్యాన్. అవునా? ఏంటి ట్రైలర్ చూసారా? చూసాను. బాగుందా ట్రైలర్? బాగుంది. అంటే సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందా సంక్రాంతికి? ఖచ్చితంగా కొట్టాలి. మరి దిగిలంగా కొట్టాల్సిందేనా? కొట్టాల్సిందే. ఇంకా మరి నెక్స్ట్ సినిమాలు ఏమేమి వెళ్తారు? నెక్స్ట్ నేను మెగా ఫ్యాన్స్ కాబట్టి, నేను మెగా ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్ వెళ్తారు. టైం ఉంటే ఫ్యామిలీతోనూ వెంకటేష్ మూవీకి వెళ్తాను సంక్రాంతి. వెంకీ మూవీకి వెళ్తారు. ఏంటి వెంకీ మూవీలో ఏం నచ్చింది మీకు? అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూడలేదు ఇంకా నేను, బట్ దర్శకుడు అనిల్ రావపుడి కాబట్టి కామెడీగా ఉంటుంది కాబట్టి వెళ్తాను. ఫ్యామిలీ. ఇంకా డాకు మహారాజు? డాకు మహారాజు ఇక బాలకృష్ణ చెప్పాల్సిందే లేదు, ఇక దమిడి ఇక అది టైం ఉన్నప్పుడు చూడాలి అంతే. అంటే 3 సినిమాల్లో హిట్ కొట్టేది మాత్రం గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఎందుకంటే మన ఇండియా మొత్తంలో రిలీజ్ కదా అది, ఖచ్చితంగా గేమ్ చేంజర్ కొట్టాలి. అది 3 కొట్టాలి, బట్ ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఖచ్చితంగా కొడితే మన నిర్మాతలకి కొద్దిగా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. 3 సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమాకి వెళ్తున్నారు? ఏ సినిమాల పేర్లు చెప్తే? గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్. సంక్రాంతికి వస్తున్నావా? ఏంటి ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా ఉంది ట్రైలర్? బాగానే ఉంది. బాగుందా? ఏంటి ఏం నచ్చింది బాగా? అంటే కామెడీ ఉంటుంది అనుకుంటున్నారా, ఏముండదు అనుకుంటున్నారు? అసలు ఎలా అనిపించింది మీకు ట్రైలర్ చూస్తే? బాగానే ఉంటుంది, సంక్రాంతికి దుమ్ము లేపేద్ది అంతే. అంతే.